నెల 1వ తారీఖు నాడు సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి కనిపించడం లేదనే వాళ్ళ తల్లి దరఖాస్తు మీద గోదావరి కంట్రోల్ పోలీస్ స్టేషన్ లోపల మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద వంశీ యొక్క కాల్ డేటా ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో అన్ని టెక్నికల్ అంశాలతోటి పరిశోధన చేసి జూల వంశీకి ఇంతకుముందు పరిచయం ఉన్న అలేఖ్య అనే వాళ్ళ అదే గ్రామానికి చెందిన అలేఖ్య అనే అమ్మాయితో ఉన్న పరిచయం లోపల జరిగిన విషయం లోపల వంశీ హైదరాబాద్కు వెళ్ళగా అక్కడ వంశీని అలేఖ్య మరియు ఆమె భర్త నవీన్ వాళ్ళ మిత్రుడు భాస్కర్ కలిసి హత్య చేసి తీసుకొచ్చి మంతని పోలీస్ స్టేషన్ పరిధి లోపల గాడుల గండి దగ్గర బ్రిడ్జి పక్కన పడేయడంతో దీన్ని మర్డర్ కేసుగా పరిగణించి SC/ST యాక్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా పూర్తి శాస్త్రీయమైన సాంకేతిక పరమైన అంశాలతో కూడి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఈ కుట్రకోణం ఏమైనా ఉందా అని అందరినీ ఎవరైనా ఉంటే పరిశోధనలో ఎవరు తెలిసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద ఛార్జ్షీట్ వేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా SC/ST ప్రొవిజన్స్ ప్రకారం కూడా కఠిన శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ పొందుపరిచి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.